బీజేపీ మత పార్టీ కాదని అన్ని మతాలను గౌరవిస్తూ వారి హక్కులను కాపాడేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నిరంతరం కృషి చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవినేని సతీష్ మాదిగ అన్నారు. బుధవారం నార్కల్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రతిష్టను పెంచుతూ ఎన్నో సాహసోపేత నిర్ణయాలను తీసుకోవడం జరిగిందని వివరించారు. ప్రపంచ దేశాలు నేడు భారతదేశం వైపు చూస్తున్నాయని, ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఉన్న దేశాలకు సహాయం చేశారని గుర్తు చేశారు. ప్రాంతీయ పార్టీలతో ఎలాంటి ప్రయోజనం లేదని, రాబోయే పార్లమెంట్ ఎన్నికలు 2 జాతీయ పార్టీల మధ్య ఉంటాయని అన్నారు. ముస్లిం హక్కులు కాపాడేందుకు ట్రిపుల్ తలాక్ బిల్లును తీసుకురావడం జరిగిందని, పరిశ్రమలను ఏర్పాటు చేయడంతో పాటు అనేక నిర్ణయాల వల్ల నరేంద్ర మోడీ విశ్వగురువుగా మారారని తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 400 స్థానాల్లో విజయం సాధించి తమ రికార్డును తామే బద్దలు కొడతామని ఆయన అన్నారు. అదే రకంగా నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే భారతదేశాన్ని ప్రధానమంత్రి ఈ 10 సంవత్సరాల కాలంలో భారతదేశం ప్రపంచంలోని అన్ని దేశాలకు ఒక సహాయ సహకారాన్ని అందించే దేశంగా గుర్తింపుచ్చింది. అదే రకంగా విశ్వానికి గురువుగా భారత్ గుర్తించబడింది. దానికి కారణం విశ్వగురువు అని పిలువబడుతున్న ప్రపంచ దేశాలే విశ్వగురువు అని చెప్పేసి ఒక పేరును ఖ్యాతిని అందించిన వ్యక్తి మన కూడా భారతదేశం కొనియాడు. భారత్తో సహాయం తీసుకున్నామని చెప్పేసి ఆనందిస్తుంది. అదే రకంగా భారతదేశం యొక్క ఆలోచన విధానాన్ని మనం తీసుకొని ముందుకోవాలని చెప్పేసి అనే ఒక ఆలోచనలో ప్రపంచ దేశాలు ప్రయాణం చేస్తున్నాయి, అమెరికాతో సహా, చైనాతో సహా. కనుక ఈరోజు భారతదేశానికి ఇంత ఖ్యాతి తీసుకొచ్చి పెట్టింది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకుడు. కనుక ఈరోజు ప్రపంచ దేశాలకు, ఈరోజు మన శత్రువు దేశం వచ్చి పిలువబడుతున్న పాకిస్తాన్ కూడా అన్నం పెడతామని చెప్పేసి అని అపన్న హస్తాన్ని ఇస్తున్న దేశం మీద ఉన్నది భారతదేశం. శత్రు దేశం అని చెప్పేసి చచ్చిపోతుందని చెప్పేసి చూసుకుంటూ ఉండేట్టున్న కాదు, ఖచ్చితంగా మీరు అంటే మీకు తిండి పెడతామని చెప్పేసి చెప్తున్న స్థాయికి భారతదేశం. అదే రకంగా పాకిస్తాన్లో ఉన్న మనల్ని వ్యతిరేకిస్తామని చెప్తున్న పాకిస్తానీలే నరేంద్ర మోడీ గారు మాకు ప్రధానమంత్రి అయితే బాగుంటుంది, నరేంద్ర మోడీ గారి పాలన బాగుంది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అదే రకంగా కరోనాతో అల్లాడి దేశమంతటా కొన్ని లక్షల ప్రాణాలు నిలబడుతుంటే ప్రజల యొక్క ప్రాణాలను కాపాడడానికి ముందుకు వచ్చిన దేశం కూడా భారతదేశం. ఆ ఖ్యాతి కూడా నరేంద్ర మోడీ. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క చరిత్ర, భారతదేశం యొక్క మహిమ వికసిస్తుంది. అదే రకంగా అందులో భాగంగానే ముచ్చటగా 3వసారి నరేంద్ర మోడీ గారిని ఈ దేశ ప్రజలు ప్రధానిగా చేయడం కోసం ఊరుతున్నారు. ప్రధానంగా యువత, అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న ప్రజలు కూడా మాకు ప్రాంతీయ పార్టీలలో మేము ఎవరికైనా ఓటేసుకుంటాం, కానీ దేశానికి మాత్రం రక్షకుడు నరేంద్ర మోడీ, అతనికే ఓటేస్తామని చెప్పేసి అనే పరిస్థితి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలలో ప్రజలకు ఆలోచన చేస్తున్నారు. కనుక ముఖ్యంగా 3వసారి దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాబోతున్నారు. మా రికార్డును మేమే బద్దలు కొడతాం, మా రికార్డుని ఎవరు బద్దలు కొట్టలేదు. 303 సీట్లు వచ్చినాయి మాకు పోయినసారి. ఈసారి 400 పక్కా. ఈరోజు మా దేశంలో ఉన్న చిన్న చిన్న పార్టీలు, ప్రాంతీయ పార్టీలకు కాలం జరిగింది. ఇక్కడ తెలంగాణలో కూడా బీఆర్ఎస్ కాలం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగేది కాంగ్రెస్ బీజేపీ మధ్యనే. కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఎలక్షన్స్ జరుగుతాయి తప్ప ప్రాంతీయ పార్టీల మధ్యన కాదు. ఈరోజు ఇండియా కూటమి అని చెప్పబడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఉన్న మిత్రపక్షం ఇండియా కూటమి, ఆ పేరు చెప్పుకోవడమే పెద్ద తప్పు. వాళ్ళు వేరే ఏదైనా పేరు పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇండియా అని పెడితే ఎంత ఆ కూటమి, ఆ కాంగ్రెస్ ఉన్న కూటమి ఓడిపోతుంది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చేతిలో. అప్పుడు ఇండియాలో భారతీయ జనతా పార్టీ ఓడగొట్టిందనే దుష్ప్రచారం చేయాలని ఆ ఇండియా కూటమి అని పేరు పెట్టారు. దయచేసి ఆ కూటమి అనే పేరు తీసేయండి. మీ చేతగానం అంత గమనింపు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత తయారైంది అంటే ఈ తోక పార్టీలు పట్టుకొని ఇది కట్టి తయారైంది. కనుక ఆడ ప్రధానమంత్రి కూడా తెలియదు మంత్రి. అదే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈ నరేంద్ర మోడీ గారి యొక్క అమల కొద్దిలో మన ఉమ్మడి మహబూబ్నగర్లో ఉన్న 2 పార్లమెంటు సీట్లు కూడా మనం గెలవబోతున్నాం. తెలంగాణలో 10 నుంచి 15 సీట్లు టార్గెట్.
10 నుంచి 15 సీట్లు భారతీయ జనతా పార్టీ అమరావతిలోకి వెళ్ళిపోతున్నాయి. ఖచ్చితంగా 400 సీట్లలో ఇవి కూడా ఉంటున్నాయి. ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తున్నారు. ఈ రోజు మేము కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఈరోజు గ్రామాల్లో అమలవుతుంది. కానీ ఆ పేర్లు అవన్నీ హిందీలో ఉంటాయి. ఆ పేర్లలో ఆ పేర్లు ఉండడం కూడా తెలియకుండా ఇది వరకు. అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ సంక్షేమ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల పేర్లు చెప్పకుండా వాళ్ళ పేర్లు చెప్పుకుంటారు వాళ్ళు. కనుక ఇప్పటిదాకా గ్రామాల్లో జరిగిన డంపింగ్ యార్డే కానీ, మన సీసీ రోడ్లే కానీ, ప్రకృతి వనాలే కానీ, శ్మశాన వాటికలే కానీ, అదే రకంగా రైతు వేదికలే కానీ, ఇట్లా మొత్తం కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా అంతెందుకు ప్రతి దాంట్లో స్కూల్స్లలో కూడా స్కూల్ బండ్లో అన్నిటితో సహా సంక్షేమ పథకాలు అందిస్తున్నది కేంద్ర ప్రభుత్వమే కానీ దాని పేరేమో చెప్పింది. కనుక దేశము భారతదేశం వికసిస్తుంది. ఆ వికసిస్తున్న భారతదేశంలో ఈరోజు వికసిత్ యాత్ర అని చెప్పేసి భారత వికసిత్ యాత్ర అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి యొక్క ప్రపంచం మూడోసారి వస్తుంది. దేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు మూడోసారి ఎంపిక కాబోతున్నారు. దాంట్లో నాగర్ కర్నూలు ప్రాంత నియోజకవర్గ ప్రజలు కూడా అందరూ కూడా ఆశీర్వదించి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు. పాత రేషన్ కార్డ్స్ ఉన్నప్పుడు కరోనా వచ్చిన కాలం నుంచి మేము తిరిగి బియ్యం ఇస్తాం. కొత్తగా అంటే గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డ్స్ కొత్త రేషన్ కార్డ్స్ వేరే. కానీ పాత రేషన్ కార్డ్స్కి మేము కరోనా కాలం నుంచి ప్రతి నెల ప్రతి మనిషికి 5 కిలోల బియ్యం ఫ్రీ ఇస్తున్నాం. 5 కిలోల బియ్యం అయితే మళ్ళీ ఇంకా 5 సంవత్సరాలు పెరుగుతున్నాయి. ఇంకా వచ్చే 5 సంవత్సరాలు కూడా 5 కిలోల బియ్యం ఫ్రీ ఇస్తాం. అయితే ఇప్పుడు కొత్తగా ప్రజల వద్దకు పాలనని ప్రజాపాలన కాంగ్రెస్ ఏదైతే పెట్టిరో దాంట్లో రేషన్ కార్డ్స్ పెట్టిండ్రు. రేషన్ కార్డ్స్ లేని వాళ్ళకి నిరుపేదలకు అందరూ కూడా వెంటనే రేషన్ కార్డ్స్ ఇవ్వండి. పాత వాళ్ళకి 5 కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తున్నట్టు కానీ ఈ కొత్త రేషన్ కార్డు కూడా వెంటనే బియ్యం ఇవ్వడానికి మేము భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. వెంటనే తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని వెంటనే డిమాండ్ చేస్తాం.